మనిషి తన దైనందిన జీవితంలో ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఆరోగ్యం కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉండాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన రోజువారీ విధులకు కానీ, తన కుటుంబ కాలేజీలో కానీ పని చేస్తున్నటువంటి సభ్యులకు కానీ న్యాయం చేసిన వారు అవుతారని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు అన్నారు. కాలేజీలో పనిచేస్తున్న వివిధ విభాగాలకు శిక్షణ నిమిత్తం వచ్చిన అభ్యర్థులకు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో వైద్యుల సహకారంతో మే 11/24న ఎస్సీలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అయితే మొదటి డాక్టర్ రామేశ్వరరావు కేర్ వైద్య సిబ్బందికి వారి బృందానికి స్వాగతం పలికి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. నిత్య జీవితంలో ప్రతి మనిషి కూడా యంత్రంలాగా పనిచేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా యంత్రానికి కూడా మరమ్మతులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అలానే మనిషి కూడా ఆరోగ్య పరిస్థితులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని, అందుకు తగిన బంధువులు వైద్యుల సలహాలు మేరకు వాడినప్పుడు మనుషులు కూడా మరింత ఆరోగ్యంగా ఉంటారని రామేశ్వరరావు అన్నారు. నిత్యం విధులకు హాజరయ్యే వారికి మెడికల్ క్యాంపులు ఒక పెద్ద రిలీఫ్ గా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎస్కీ సిబ్బందితో పాటుగా లక్ష్మీకాంతారావు, అమర్నాథ్, రాజశేఖర్ రెడ్డి, మనోహరాచారి, ఆదినారాయణలు, నరసింహ, రఘువీరారెడ్డి, చంద్రకళ, నరేష్, పద్మావతి, శ్రీధర్, తిలక్, కవిత, చంద్రమోహన్, భరత్ ఇంకా రామ్మూర్తి, శ్రీకాంత్ కాలేజీలోని సిబ్బంది అంతా కూడా వారి యొక్క ఆరోగ్య పరీక్షలు పరీక్షించుకున్నారు. అవసరమైన వారికి మందులు కూడా రాసిచ్చారు. ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్, మందని ఎండి, ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ ప్రవీణ్, శ్రీదేవి, ఆకాంక్ష నర్సులు కూడా పాల్గొన్నారు. నమస్కారం సార్, నేను రిపోర్టర్ భద్రాచార్య. ఈ కాలేజీలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి? ఎవరైనా పిలిపించారా, మీరే వచ్చారా, ఏంటి అని? మేనేజ్మెంట్ త్రూ వచ్చాం సార్. మనం హాస్పిటల్ కొంచెం గట్టిగా మనం రిప్రజెంట్ చేసి కేర్ హాస్పిటల్ నుంచి వస్తున్నాము, కేర్ హైటెక్ సిటీ. ఇక్కడ చాలామంది సీనియర్స్. మీ పేరు, మీ డిజిగ్నేషన్? నా పేరు డాక్టర్ మదిని అండి. నా పేరు డాక్టర్ మదిని, జనరల్ ఫిజిషియన్ కేర్ హాస్పిటల్లో. ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళకంతా ఒకసారి తరో ఎగ్జామిన్ చేసి, ఇనిషియల్ అసెస్మెంట్ చేసి, వాళ్ళకి ఏమైనా ఉంటే కంప్లైంట్స్ వచ్చేసి ఏమైనా ఫర్దర్ ప్లాన్ చేయడానికి వచ్చాం సార్. ఇప్పుడు మీరు చేసినటువంటి టెస్టుల రిపోర్ట్స్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారు వీళ్ళకు? ఇక్కడ ప్రస్తుతం అది ఇన్స్టెంట్గా అయితే బీపీ, షుగర్ చెక్ చెప్తున్నాము. దాంట్లో ఏమైనా ఫైండింగ్స్ ఉంటే మనం వాళ్ళకి మన హాస్పిటల్కి వచ్చి ఒకసారి చూడండి. ఈరోజు ఎంతమందిని టెస్ట్ చేయగలిగారు? అరౌండ్ దాదాపు 40-50 మెంబర్స్ వరకు చూసాం సార్. సార్, ఇప్పుడు మీ టెస్ట్ చేయించుకుంటే ఏమనిపించింది మీకు, మీ రిజల్ట్? టెస్ట్ చేయించిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసి నాలుగు సమస్యలు చెప్పాను నేను. ఇంకా ఫర్దర్గా కొన్ని టెస్టులు సజెస్ట్ చేశారు. ఆ ప్రాబ్లంకి ఒక డాక్టర్ని కేర్ హాస్పిటల్లో డాక్టర్ గారిని కలవమని చెప్పారు. ఫర్దర్గా కూడా కొన్ని టెస్టులు సజెస్ట్ చేశారు. ఓకే, చాలా సంతోషంగా ఉంది.